కానీ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉంటే అందరు ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ ముఖ్యమంత్రి, సంపన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా బిలియనేర్ ముఖ్యమంత్రి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక బిలియనేరు, ఈ చంద్రబాబు నాయుడు ఒక బిలియనేరు, లేకుంటే కాబోయే బిలియనేరు. మరి ఇద్దరు బిలియనేర్ల మధ్య రాజకీయం సంక్షోభంలో పడిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇద్దరు మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి విధేయులుగా వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు తప్పించుకునేదానికి, చంద్రబాబు నాయుడు నిధులు తెచ్చుకునేదానికి తప్ప ఏమీ. మొన్న అమిత్ షాను కలిశాడు, నిన్న కాక మొన్న నేను చూశాను ఆ ఫోటోలు. అమిత్ షా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోనంటే చంద్రబాబు నాయుడు నాలా కూర్చో ఉన్నాడు. మరి ఆంధ్రుల ఆత్మగౌరవం అర్ధరాత్రి పూట అమిత్ షా ఇంట్లో మంట కలిసిపోతా ఉంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ఆంధ్రుల ఆత్మగౌరవం అనే కేకలేసి ఆ రోజు పెట్టాడు. ఈరోజు అవి కేవలం మరి బలహీనమైపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రెండవది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. నిన్ననే రాజమండ్రిలో ఒక ఉపన్యాసాన్ని చంద్రబాబు నాయుడు మాట్లాడడం నేను విన్నాను. ఆయన రాష్ట్ర ప్రయోజనాలు నేను కాపాడుతాను నేను ఒక్కడే అన్నాడు. విశాఖపట్నాన్ని గురించి, నేను ఉక్కు ఫ్యాక్టరీని గురించి 3 నెలలు ఆడొచ్చి మాట్లాడాను. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు యోగాకు తీసుకొచ్చావు మరి ప్రధానమంత్రి గారిని, మరి ఆయన చేత ఒక్కసారి ఒక్క మాట విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేట్ చేయము అని ఒక్క మాట చెప్పించవయ్యా డిసెంబర్ 31 లోపల, లేకపోతే ఎన్డీఏలో నుంచి నువ్వు బయట రావయ్యా అని నేను చెప్పాను. మీకు గుర్తుంటుంది 2-3 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు. మరి డిసెంబర్ 31 అయిపోయింది. నువ్వు చంద్రబాబు నాయుడు ఏం సాధించాడు? రాష్ట్ర ప్రయోజనాలు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో వాలంటరీ రిటైర్మెంట్ కొరకు కాగితాలు అడుగుతున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన. జగన్మోహన్ రెడ్డి అంత దగ్గరగా ఉన్నాడు మోడీకి, భారతీయ జనతా పార్టీకి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని గురించి దబాయించి చేసుకొని రావచ్చు. వీళ్ళిద్దరూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో విఫలమైనారని చెప్పక తప్పదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడగలిగింది, ఈ సంక్షోభంలో నుంచి బయటకు తీసుకురాగలిగేది ఒకే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా. మూడో విషయం ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకం అనేది చాలా గొప్ప పథకం. దీని గురించి నేను చెప్పక తప్పదు. కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్ గొప్ప దేశభక్తుడు. దేశం కొరకు బ్రిటిష్ డౌన్ అన్నదానికి ఆయన పెళ్లి పీటల పైనే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి లాహోర్ జైల్లో పెట్టారు. రాత్రి పవళ్ళు ఆయన అండర్ గ్రౌండ్ లో పెడితే సూర్యుడిని 6 నెలలు చూడలేదు ఆయన. అటువంటి దేశభక్తి పనులు. మరి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు జతకట్టిన తర్వాత 2004లో ఆయన ఒకటి లెఫ్ట్ పార్టీలు అడిగారు కాంగ్రెస్ ని, ఉపాధి హామీ పథకాన్ని మనం ప్రవేశపెడదాము. మరి వెంటనే ఒప్పుకున్నారు సోనియా గాంధీ గారు, తప్పకుండా ప్రవేశపెడదామన్నారు. నేను ఆ సమయంలో ఒక ఆలోచన ఇచ్చాను ప్రధానమంత్రి గారికి, లెఫ్ట్ పార్టీలకి, అందరికీ జాబ్ రూపంలో కూడా చెప్పారు. మరి ప్రతి ఒక్క పేద కుటుంబానికి గ్రామాల్లో 2 పశువులు పట్టిస్తాం, బరిగుడ్లు పట్టిస్తాం. దానివల్ల వైట్ రెవల్యూషన్, పాలు సమృద్ధిగా దేశంలో వచ్చేటట్టుగా చేయొచ్చు అని అంటే ఒప్పుకోలేదు ఆ రోజు ప్రకాష్ కరాత్ గారు. ఈ ఉపాధి హామీ పథకం అనేది పేదవాళ్ళ ఆర్థిక పరిస్థితులు పెంచడమే కాదు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా పెంచేదాని కొరగా ఈ ఉపాధి హామీ పథకాన్ని మనం తీసుకొస్తున్నామంటే నేను తల వచ్చి ఒప్పుకున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.